హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం అమలుపై గవర్నర్ అయితే ప్రకటన చేయడం జరిగింది. ఆ యొక్క ప్రకటనలో ఆ నిబంధనలు తొలగించామని చెప్తున్నారు. అయితే ఏ నిబంధనలు తొలగించారు, అయితే ఎప్పుడు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి గవర్నర్ గారు ఏం చెప్పారో ఒక అప్డేట్ వచ్చిందండి. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నజీర్ అహ్మద్ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సాధించిన విజయాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వ వైఫల్యం గురించి వివరించారు. ఏపీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అనేక ఇబ్బందులకు గురైందని వ్యాఖ్యానించారు. పథకాల గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావన చేస్తూ తల్లికి వందనం అమలుపైన స్పష్టత ఇచ్చారు. సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉందని గవర్నర్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. అలాగే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో గవర్నర్ నజీర్ అలాగే అహ్మద్ గారు అయితే ఈ యొక్క ప్రసంగాలను ప్రస్తావించడం జరిగింది. కూటమికి ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ గురించి కూడా వివరించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తామని గవర్నర్ వివరించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగానే తల్లికి వందనం పథకం కింద ప్రతి మహిళకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడంతో పాటు అన్ని హామీలు అమలవుతాయని ఆయన చెప్పుకొచ్చారు. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశామని, అన్నా క్యాంటీన్లు తెరిచామని, పేదల ఆకలి తీరుస్తున్నామని కూడా గవర్నర్ గారైతే తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారు అన్నదానిపై కూడా స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందండి. మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అమ్మఒడి పథకంగా అయితే ఉండేది. సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక్కరికి మాత్రమే ఈ పథకం అమలు చేసేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుగా మార్చి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 1వ తరగతి నుంచి ఈ పథకం కింద డబ్బులు అయితే వర్తిస్తుందండి. అలాగే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 75% హాజరు కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో వారి యొక్క పుస్తకాల కోసం, డిక్షనరీస్ కోసం, సో వాళ్ళ యొక్క స్కూల్కి సంబంధించిన ఏదైనా అవసరతల కోసం ఆ డబ్బులు వేస్తున్నాము, అవి ఖర్చులకి చేసుకోండి అని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అంటే గనక మనకు విద్యా సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే జూన్ నెలలో కొత్త విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది కనుక జూన్ నెలలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. అయితే మనకు డేట్ అయితే అనౌన్స్ చేయలేదండి. జూన్ నెలలో విడుదల చేస్తాము. ఎప్పుడైతే విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుందో, వేసవి సెలవులు ముగిసి పిల్లలు ఎప్పుడైతే స్కూల్స్కి అయితే వస్తారో అప్పుడైతే ఈ యొక్క డబ్బులు వాళ్ళ యొక్క ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో మనకు డేట్ అయితే అధికారికంగా అనౌన్స్ చేయాల్సి ఉంది. సో అలాగే విద్యార్థులకు సంబంధించి, విద్యార్థుల తల్లులకు సంబంధించి బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే విద్యార్థి యొక్క తల్లి ఏపీ వాసి అయి ఉండాలి. వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ కానివ్వండి, ఎటువంటి డీటెయిల్స్ అయినా మనకు ఏపీకి సంబంధించినటువంటి వారై ఉండాలి. సో మనకు కొన్ని విధి విధానాలు కూడా త్వరలోనే విడుదల చేస్తారు. సో ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా జూన్ నెలలో విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.